ఓం నమో వెంకటేశాయ. తిరుపతికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు. దర్శనం టోకన్ లేకుండా వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి వస్తున్న భక్తుల కోసం టిటిడి వాళ్ళు తిరుపతిలో వివిధ ప్రదేశాల్లో ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల్లో ఒకటైన శ్రీనివాసం కాంప్లెక్స్ లో మనము ఎస్ఎస్డి టోకన్స్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కాబట్టి భక్తులు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసి ఉంటుంది. మనం శ్రీనివాసంలో టోకన్ తీసుకున్న తర్వాత నేరుగా తిరుమల చేరుకోవడానికి బస్ సౌకర్యము మనకు శ్రీనివాసంలోనే టిటిడి వాళ్ళు అరేంజ్ చేశారండి. తిరుపతి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుందండి శ్రీనివాసం కాంప్లెక్స్. మనం ఈ వీడియోలో ఈ శ్రీనివాసంని ఏ టైంకి చేరుకుంటే మనకు ఎస్ఎస్డి టోకన్స్ దొరుకుతాయి, రోజుకు ఎన్ని ఎస్ఎస్డి టోకన్స్ ఇవ్వబడతాయి, ఎస్ఎస్డి టోకన్స్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అందించబడతాయి. కావున శ్రీవారి భక్తులు ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాము. శ్రీనివాసం కాంప్లెక్స్ లో మనకు పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుందండి. చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత పార్కింగ్ ప్లేస్ అవైలబుల్ గా ఉందో. అలాగే రూమ్స్ కూడా చాలా స్పేసియస్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి శ్రీనివాసంలో మనకు రూమ్స్ కావాలంటే. శ్రీనివాసం కాంప్లెక్స్ వచ్చేసి మన తిరుపతిలోని బస్ స్టాండ్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుందండి. మనకు టోకన్స్ ఇక్కడే ఇస్తారు తీసుకోవాలనుకున్న వాళ్ళు. శ్రీనివాసం కాంప్లెక్స్లో రష్ను బట్టి ఎంట్రన్స్ ఉంటుంది. రష్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక కంపార్ట్మెంట్ లాగా ఉంటుందండి. ఒకటి కంపార్ట్మెంట్లో ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇట్లా లైన్లోకి మనల్ని లోపలికి అలో చేస్తారు. ఇలా దీంట్లో 2 క్యూ లైన్స్ ఉన్నాయండి. అవన్నీ రౌండ్ వేసుకొని లోపలికి వెళ్ళాలండి. రష్ ఉన్నప్పుడేమో అటు సైడ్ రైట్ సైడ్ లైన్లలో నుంచి లోపలికి అలో చేస్తారు. రష్ లేనప్పుడేమో ఇట్లా లెఫ్ట్ సైడ్ సింగిల్ లైన్ ఉంటుందండి, డైరెక్ట్ లైను. అక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ మీరు చూస్తున్న ఈ క్యూ లైన్స్ అన్నీ రష్ ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేస్తారు. రష్ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని లైన్స్ని మనల్ని పంపిస్తూ ఉంటారండి. అన్ని లైన్స్లోకి మనల్ని పంపించి మా టోకన్స్ దగ్గరికి మనల్ని అలో చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ లైన్స్ అన్ని క్యూ లైన్స్ అన్నీ మనము తిరిగి వెళ్ళి కౌంటర్స్ దగ్గర మనం టోకన్ తీసుకోవాలి. ఇట్లా ఉంటుందండి. రష్ ఎక్కువ ఉన్నప్పుడేమో ఇలా ఉంటుంది, రష్ లేనప్పుడు మనము డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు టోకన్స్. కంపారిటివ్లీ అదర్ ప్లేసెస్లో కంటే కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటారు. ఆపోజిట్ బస్ స్టాండ్ కాబట్టి శ్రీనివాసంలో రష్ ఎక్కువగానే ఉంటారండి ఎప్పుడు కానీ. సో మీరు ప్లాన్ చేసుకోండి దానికి తగ్గట్లుగా ఇక్కడ తీసుకోవాలన్నా టోకన్ లేదా అనేది కూడా. క్యూ అరేంజ్మెంట్స్ మనకు టిటిడి వాళ్ళు చాలా చక్కగా అరేంజ్ చేశారండి. లోపల ఫ్యాన్ ఫెసిలిటీ పెట్టారు. అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ మనకు లైట్ ఫ్యాన్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనము తిరుపతి బస్ స్టాండ్ అండి ఇది. తిరుపతి బస్ స్టాండ్లో తిరుమలకి వెళ్ళే బస్సులు వెయిట్ చేసే స్టాండ్ అండి ఇది. ఇక్కడ నుంచి తిరుమలకి బస్సులు వెళ్తాయి. తిరుపతి బస్ స్టాండ్లో మీరు బస్సు దిగిన తర్వాత చూడండి, మీకు శ్రీనివాసము ఎంత నియర్ బై ఉంటుందంటే మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 minutes వాక్ చేశారంటే అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మనం ఇట్లా బయట రావచ్చు. తిరుపతి బస్ స్టాండ్లో నుంచి ఇట్లా బయట వస్తానే మనకు ఆపోజిట్లో జస్ట్ కనిపిస్తుందండి. అట్లా వస్తానే కనిపిస్తుంది శ్రీనివాసము. కాబట్టి ఇక్కడ కొంచెం రష్ ఎక్కువగానే ఉంటారు. ఎస్ఎస్డి టోకన్స్ కోసం అండి రష్ ఎక్కువగానే ఉంటారు ఇక్కడ శ్రీనివాసం. ఎస్ఎస్డి టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్లు అండి, ఉచిత దర్శన టోకన్లు. ఈ టోకన్స్ మీద మీకు టైం ఆల్రెడీ అలాట్ అయి ఉంటుందండి, దర్శన టైం అనేది. ఆ టైంలోనే మీరు దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టోకన్స్ తిరుపతిలో మాత్రమే ఇస్తారండి, తిరుమలలో ఇవ్వరు. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది టోకన్ తీసుకునే ముందు. ఈ టోకన్ పైన మీకు అలాట్ చేసిన దర్శనం స్లాట్ టైంలో మాత్రమే మీరు తిరుమలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పర్ డే ఓన్లీ 21,000 టోకన్స్ ఇస్తారండి, అంతకు మించి ఇవ్వరు. సో లిమిటెడ్ టోకన్స్ అవైలబుల్గా ఉంటాయి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టోకన్లు ఈజీగా దొరుకుతాయండి. రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ 2 PM నుంచి టోకన్స్ ఇస్తారండి. కాబట్టి 10 o'clock మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తారు క్యూ లైన్లో జనాలు. రష్ తక్కువ ఉంటే ఈవినింగ్ 4 PM నుంచి ఇస్తారు.